హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో యూపీఎస్సీకి కాదండి, కార్పొరేట్ గవర్నమెంట్ సెక్టార్స్లో కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. అలానే యూజ్ఫుల్ కంటెంట్తో ఇది నాకు వచ్చినటువంటి ఒక కామెంట్ బేస్ చేసుకొని ఈ వీడియో బిల్డ్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. దాంతోపాటు ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా మాతో కామెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి. కామెంట్ ఏంటి అంటే, ఒకవేళ మనకున్న ఏజ్ లిమిట్ అండ్ అటెంప్ట్స్లో మనం యూపీఎస్సీ క్లియర్ చేయలేకపోతే నెక్స్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అండ్ దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది మీకు ఎక్కడ కూడా దొరకదు. అది ఎందుకో మీకు కూడా బాగానే తెలుసు. సో టు బి ఫ్రాంక్, మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియాస్ మోస్ట్ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టబుల్ జాబ్ ఏంటి అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. సో దీంట్లో కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి సర్వీసెస్కి చాలా క్రేజ్ అయితే ఉంది, అండ్ ప్యాషన్ కూడా, అండ్ చాలామంది డ్రీమ్, అంబిషన్ కూడా ఇదే. అయితే ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి లక్షల్లో ఇండియా వైడ్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు అండ్ అప్లై చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో క్లియర్ చేయగలిగేది అండ్ ఆ జాబ్స్లోకి వెళ్ళగలిగేది 700 to 1000 మెంబర్స్ మాత్రమే. అయితే ఇలా అవుతున్నటువంటి లక్షల్లో మన తెలుగు రాష్ట్రాల నుండి ఖచ్చితంగా థౌజండ్స్లో కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో దీనికోసం మనకైతే భయం అక్కర్లేదు. కానీ మనం భయపడవలసిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి, కొన్ని ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఒక్కసారి డిస్కస్ చేద్దాం. దానిలో మొదటిది రిజర్వేషన్. ఈ రిజర్వేషన్లోనే మార్క్స్, కట్ ఆఫ్ కానీ, అటెంప్ట్స్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఇలా చాలా ఆస్పెక్ట్స్ అనేవి ఈ రిజర్వేషన్లో మనకి కొంత రకంగా హెల్ప్ అవుతాయి, కొంత రకంగా మైనస్ కూడా అవుతాయి. దీంతో పాటుగా మన ప్రిపరేషన్లో జనరల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. దాంతోపాటుగా ప్యారలల్గా అకాడమిక్స్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇలా చాలా టైప్స్ అయితే ఉంటారు. సో వీటి కోసం కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్, ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ యూపీఎస్సీ. ఇది బేసిక్ ఐడియా అండి. ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి అవగాహన ఉండాలి. అసలు కోచింగ్ అంటే ఏంటి, గైడెన్స్ అంటే ఏంటి, అసలు యూపీఎస్సీకి సంబంధించి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ పూర్తిగా క్లియర్గా తెలిసిన తర్వాతనే మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్, ఇంట్రెస్ట్ అండి. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత చాలామందికి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీన్ని ఎలా బూస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మనం ఖచ్చితంగా దేన్నైనా సరే అచీవ్ చేయగలం. సో ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయండి. సో వీటన్నింటినీ కూడా మనం ఒకసారి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేద్దాం. అండ్ మీరు పర్ఫెక్ట్ వేలో క్లియర్గా ప్రిపరేషన్ అనేది చేయాలి అనుకుంటే ఇప్పుడు చెప్పే విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. అసలు యూపీఎస్సీ బోర్డు అనేది ఆస్పిరెంట్స్కి ఇచ్చినటువంటి కొన్ని కండిషన్స్ ఏంటి, వాటిని ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానిలో ఫస్ట్ది అటెంప్ట్స్. ఇందులో జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి, అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా అటెంప్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఏజ్ లిమిట్, మినిమం అండ్ మ్యాక్సిమం కూడా ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అటెంప్ట్స్ విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వాళ్ళకి 6 అటెంప్ట్స్, ఓబీసీ వాళ్ళకి 9 అటెంప్ట్స్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్లిమిటెడ్. సో ఇదే ప్రాసెస్ అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా అప్లై అవుతుంది. అయితే దీనికి మినిమం ఏజ్ లిమిట్ అనేది 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 32 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. ఇందులో ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో దీని ప్రకారం చూసుకుంటే 32 + 3 35 ఇయర్స్ వరకు ఓబీసీ కేటగిరీ వాళ్ళు అయితే రాయొచ్చు. దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో దీని ప్రకారం చూసుకుంటే వాళ్ళు 37 ఇయర్స్ వరకు అయితే రాయొచ్చు. వాళ్ళకి అటెంప్ట్స్ అన్లిమిటెడ్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏజ్ లిమిట్ వల్ల వాళ్ళకు కూడా నామినల్గానే అటెంప్ట్స్ అనేవి ఉంటాయి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 42 ఇయర్స్ వరకు రాయొచ్చండి. సో ఇదే విధంగా చూసుకుంటే కట్ ఆఫ్ విషయంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి తక్కువ ఉంటుంది, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది, తర్వాత ఓబీసీ, తర్వాత జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇలా గ్రాడ్యువల్గా కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనం ఈ ఆస్పెక్ట్స్ని పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ క్లియర్ ఐడియాతో మనమైతే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ సర్వీసెస్లోనే ఐపీఎస్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే దీనిలో ఫిజికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా కీ రోల్ అనేవి ప్లే చేస్తాయి. హైట్, చెస్ట్, విజన్ అనే మెయిన్ ఆస్పెక్ట్స్ అనేవి
ఖచ్చితంగా దీనిలో కన్సిడర్ చేస్తారు. సో ఈ ఆస్పెక్ట్స్ని క్లియర్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. యూపీఎస్సీకి ఉన్న ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ చేసేవాళ్ళు 2 టైప్స్గా ఉంటారు. సో మనం ఓవరాల్గా మనం మాట్లాడుకున్నటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా క్లియర్గా చూద్దాం. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అనేది ప్యారలల్ అకాడమిక్స్తో ప్రిపేర్ అయ్యేవాళ్ళు అని అనుకున్నాం కదండి. అది ఎలా అంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుండి కూడా లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో వాళ్ళు యూపీఎస్సీకి ప్యారలల్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ 1 or 2 yearsలో ఖచ్చితంగా వాళ్ళైతే అచీవ్ చేస్తారు. అలానే ఈ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా 2 to 4 years వరకు పడుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేను ప్రతి ఒక్కరికి కూడా కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అవుతే రిజల్ట్ ఉంటుంది అని చెప్తున్నాను. మీరు జనరల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేను ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే రిజల్ట్ ఉంటుంది అంటే చెప్పలేం. కానీ కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అయితే రిజల్ట్ ఉంటుంది. సో జనరల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? మన ఇంట్రెస్ట్, ఏం చదవాలి ఏం చదవకూడదు, నోట్ మేకింగ్, అండర్స్టాండింగ్, అనాలిసిస్ అండ్ క్యాచింగ్ పవర్. సో ఇంకా ఇలా మోస్ట్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా మనం కన్సిస్టెన్సీగా తీసుకోవచ్చు. సో వీటన్నింటినీ 100% గ్రాస్ప్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వడమే కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అవ్వడం అంటే. అండ్ ఈ సిచ్యువేషన్స్లో కూడా ఫ్యామిలీ కండిషన్ బాగోలేని వాళ్ళు, అలాగే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఇంకా కొంచెం టైం ఎక్స్ట్రా అనేది పడుతుంది. కానీ ఇక్కడ చాలామంది 1 yearలో అచీవ్ చేశామని చెప్తారు. అది చాలా వరకు నిజం కాదు. ఎందుకంటే వాళ్ళు ముందు నుండి అయినా ప్రిపేర్ అవుతూ ఉండాలి, లేదా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కన్సిస్టెన్సీ అని చెప్పుకున్నాం కదండి, హెవీ టైం కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అవుతూ ఫుల్ గైడెన్స్తో వాళ్ళైతే పక్కా ప్లాన్తో ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా మీకు ఈ రిజర్వేషన్ సంబంధించిన ఆస్పెక్ట్స్ అనేవి కూడా హెల్ప్ అవ్వాలి. దాంతోపాటుగా ఆ ఇయర్ పేపర్ కూడా మనకి అనుకూలంగా రావాలి. అండ్ 3 స్టేజెస్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఇలా సో మెనీ ఆస్పెక్ట్స్ అనేవి మనకి ఫేవరబుల్గా ఉన్నప్పుడే 1 yearలో ఖచ్చితంగా అచీవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కొంతమంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయిపోదాం అని స్టార్ట్ అవుతారు. కానీ వారికి ప్రాపర్ నాలెడ్జ్ అనేది లేకుండా ఫ్యామిలీ కండిషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, దాంతోపాటుగా రిజర్వేషన్ ఆప్షన్స్, పక్కా ప్లాన్ అండ్ కన్సిస్టెన్సీ, ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు కన్సిడర్ చేయకుండా అయితే జర్నీని స్టార్ట్ చేసేస్తారు. సో వాళ్ళకి ఖచ్చితంగా టైం లాస్ అనేది అవుతుంది. సో ఆ మిస్టేక్ అయితే చేయదు. ఖచ్చితంగా యూపీఎస్సీ కోసం పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే దీనిలోకి అయితే రండి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం, ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనం అటెంప్ట్ ఇవ్వడం వరకు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. క్వాలిఫై అవ్వడం అండ్ ర్యాంక్ రావడం అనేది మన చేతుల్లో ఉండదు. సో మీ పేపర్ ప్రజెంటేషన్ అండ్ మీ యొక్క ప్రాక్టీస్ అండ్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ఆస్పెక్ట్స్, ఇవన్నింటినీ పర్ఫెక్ట్గా మీరు ఫాలో చేస్తూ ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్కి ప్రిపేర్ అవ్వాలి అని ఉంటుంది. ఈ ప్రిపేర్ అవ్వడంలో వాళ్ళకి కోచింగ్కి గైడెన్స్కి డిఫరెన్స్ తెలియాలి. ఇలా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి గైడెన్స్ అవసరం. కోచింగ్కి ప్రిపరేషన్కి పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ ఈ గైడెన్స్ కరెక్ట్ వేలో ఎవరికైతే అందుతుందో వాళ్ళు ఇంకొంచెం ముందుంటారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే, ఒక 1000 మంది ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ ఎకనామికల్ కండిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ సోషల్ కండిషన్స్ ఉంటాయి, అండ్ వాళ్ళ యొక్క కెపాసిటీ వేరుగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ ఒకే ప్లాన్, ఒకే గైడెన్స్ అనేది ఖచ్చితంగా సూటబుల్ అవ్వవు. తీసుకునే ఒక గైడెన్స్ కూడా ఎవరికైతే ఈ 1000 మందిలో సూటబుల్ అవుతుందో వాళ్ళు అచీవ్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విషయం నేను దేనికోసం మాట్లాడుతున్నానో మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. మరి రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇక్కడ గైడెన్స్ అంటే బేసిక్ ఐడియా అబౌట్ యూపీఎస్సీ, నెక్స్ట్ పర్ఫెక్ట్ బుక్స్ చూసింగ్, నెక్స్ట్ అందులో ఏం చదవాలి ఏం చదవకూడదు, టైం మేనేజ్మెంట్, కన్సిస్టెన్సీ, హెల్త్, ఫ్యామిలీ, ఫైనాన్స్, మోటివేషన్, క్లియర్ విజన్, కాన్స్టెంట్ అనాలిసిస్, యువర్ మిస్టేక్స్ కరెక్షన్ అండ్ ప్రాక్టీస్, note making and consistency mobilization and
మీ కండిషన్స్ తగ్గట్టు డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్. ఇలా వీటన్నింటినీ కలిపి ఇండివిజువల్గా గైడెన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటన్నింటినీ ఎవరికి వాళ్ళు విడివిడిగా సెటప్ చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే డిజైన్ చేసుకోవాలి. సో ఇలా కనుక ప్రిపేర్ అవ్వకుండా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం అనే మిత్రులు ఉండిపోయి మీరు కనుక ప్రిపరేషన్ చేస్తూ వెళ్ళిపోతే ఖచ్చితంగా క్లియర్ కాకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో తెలుసుకోక తప్పదు. అవేంటంటే ఏజ్ పెరిగిపోతుంది, నెక్స్ట్ అటెంప్ట్స్ తెలియకుండానే అయిపోతూ ఉంటాయి, ఇయర్స్ గడిచిపోతూ ఉంటాయి, నో స్కిల్, నో ఎక్స్పీరియన్స్, అలానే జాబ్ ఆఫర్స్ తగ్గిపోతూ ఉంటాయి, లో శాలరీకి వర్క్ చేయాల్సి ఉంటుంది, అండ్ ప్రతి సిచ్యువేషన్కి కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో వీటన్నింటినీ డిస్కస్ చేసి మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలనుకోవడం లేదు. ఈ విషయాల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు గుర్తించి జాగ్రత్తగా మీరైతే ముందడుగు వేస్తూ ప్రిపేర్ అవ్వాలి. అసలు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనే థాట్ రావడమే ఒక బ్రేవ్ థింగ్. అది కాకుండా అన్ని కండిషన్స్ని సాక్రిఫైస్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారు అంటే అది ఒక రెస్పాన్సిబుల్ థింగ్. సో ఖచ్చితంగా ఎవరు వదలొద్దు, జాగ్రత్తగా వెళ్ళండి. ఇదేంటి ఇవన్నీ చెప్పి క్లియర్ విజన్ ఎలా టార్గెట్ చేసుకోవాలి అని చెప్పకుండా జాగ్రత్తగా వెళ్ళండి అనుకుంటున్నారా? మీకు ముందే చెప్పాను, ఒక 1000 మందిని ముందు పెట్టుకొని ఒకే ప్లాన్, ఒకే గైడెన్స్, ఒకే టైం టేబుల్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, అండ్ అది అందరికీ సూటబుల్ కూడా కాదు. అందుకనే ఎవరైతే కోచింగ్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారో, అసలు మినిమం బేసిక్ ఐడియా లేకుండా ఉంటారో, గైడెన్స్ అనేది ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళందరికీ కూడా కొన్ని రోజుల్లో ఆఫ్లైన్లో సెమినార్ అయితే కండక్ట్ చేయబోతున్నాం విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అక్కడ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా వారి యొక్క ఎకనామికల్, సోషల్ కండిషన్స్కి తగ్గట్టు గైడెన్స్ అయితే ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో మీరందరూ చేయవలసిన ఒక పని ఏంటంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా యొక్క ఈమెయిల్కి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ విత్ కాంటాక్ట్ నెంబర్ అయితే సెండ్ చేయండి. మా టీం మీతో కాంటాక్ట్ అవుతారు. సో ఈ వీడియోని మనం ఈ ఆఫ్లైన్ సెమినార్ కండక్ట్ చేసుకునే లోపు మీ యొక్క ఫ్రెండ్స్కి, ఎవరైనా తెలిసి ఉంటే ఆస్పిరెంట్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కొలీగ్స్, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో అయితే రీచ్ అయ్యేలా మనం అయితే ప్రయత్నం చేద్దాం. సో ఇలా రీచ్ అవ్వడానికి మీరందరూ కూడా సహాయపడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.